जय सद्गुरु प्रो महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां गिरिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ति नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं वन्दारुजनमन्दारं वन्देऽन्तनिरन्तरं रामडुगु वंशजं शुद्धं शिवरामाच्युतदीक्षितं बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्कार्य नमोस्तुते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यां गुरुं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रो महाराज को जय। దివ్యాస భగవానుడే అర్ధనారీశ్వరుడా తత్వమై గురుగీత వినిపించెను అందుకే గురువులకు గురువయ్యను. ఆసనము ఎగుపుదైతే పార్వతీ జనాకర్షణ ఫలితము హృదయ పద్మాసనంబు సూచనకు నిత్యము సఫలమగును. పద్మాసనము శాంతిని పరిపూర్ణ పరమపదమును చూపును. పద్మాసనము శాంతిని పరిపూర్ణ పరమపదమును చూపును. దేహ భావన జపమున దరిద్ర దేవత ప్రాప్తియగును. అజ్ఞానులకు విగ్రహం పాషాణ భవరోగముల ఫలితము మట్టి బొమ్మల ధ్యానము పార్వతీ కొయ్య బొమ్మల జపములు నిష్ఫలం బని తెలియుము. సంగురుని సూచనను పాటించుము. జింక చర్మాసనమున ధ్యానికి జ్ఞానము సజ్జించును. పులి చర్మ ఆసనమున ధ్యానికి మోక్షంబు తెలియవచ్చు. దర్భాసనము పైనను ధ్యానికి సుజ్ఞానమే పార్వతీ. కంబళి ఆసనమున ధ్యానికి సర్వము సిద్ధించును. హృదయ పద్మాసనంబే సూచనకు నిత్యము సఫలమగును. ఆగ్నేయముఖ జపమున ధ్యానికి శత్రుబాధలు తొలగును. వాయువముఖ జపమున ధ్యానికి శత్రునాశనము సత్యము. నైరుతిముఖ జపమున ధ్యానికి మంత్రదేవత దర్శనం. ఈశానముఖ జపమున ధ్యానికి సద్గురుని దర్శనంబు. శాంతరూప జపమున ధ్యానికి సమాధానము తెలియును. తూర్పు ముఖ జపమున శ్రోత్రల ప్రశ్నలు తెలియబడును. దక్షిణాముఖ జపమున ధ్యానికి
అహంకారహిత ఫలితము పశ్చిమాముఖ జపమునా జ్ఞానికి జ్ఞానధనమే ఫలితము. ఈ రీతి గురు గీతలో సకల జీవుల జనన మరణం. ఈ రీతి గురు గీతతో సకల జీవుల జనన మరణం. ఉల్లక్కియని తెలియుతే సద్గురుని భావమై చలువంగును. దేవేంద్రునికి సైతము గురుగీత ప్రియమై అలరారును. దేవేంద్రునికి సైతము గురుగీత ప్రీతి అయి అలరారును. గురుగీత జపము చేసే ధ్యానిని చూసిన వెనువెంటనే చలన గుణములు మానును. మనుజుల సద్గుణము వృద్ధి పొందు. దుష్కర్మ ప్రవృత్తులు మానితడు సాత్విక కర్తయగును. దుష్కర్మ ప్రవృత్తులు మాన్యతడు సాత్విక కర్తయ. వినపడలే అసలు. ఏం వినపడలేదే. హలో, ఇంకోరు ఎవరైనా ఆన్ చేసుకొని చెప్పండి, వినపడుతుందా లేదా తెలీదు. స్వామి వినిపిస్తా ఉంది స్వామి, నాకే వినపడతా ఉంది. అదే నువ్వు ఇప్పుడు లాస్ట్ లో చెప్పింది వినపడలేదులే. ఇప్పుడు వినపడతాయి, బాగా వినపడతాయి. వీడియో ఆఫ్ చేసుకో. సరే, నచికేతునికి నిన్న ఏం చెప్పాడంటే ఆత్మతత్వం గురించి చెబుతూ శుద్ధమైనటువంటి చిత్తము, శుద్ధ బుద్ధి, చింత నుంచి దూరమైనటువంటి చిత్తము, వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము, అటువంటి చిత్తంతో వ్యవహారమునందు రమించటము వంటి చిత్తము, వృత్తులందు రమించకుండా ఉండేటువంటి చిత్తము, వ్యవహారములందు రమించకుండా వృత్తులందు రమించకుండా ఉండేటువంటి చిత్తముతో, వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తంతో, శుద్ధమైన చిత్తంతో మనోనిగ్రహోపాయాన్ని, మనోజయాన్ని సాధించడము సాధకులందరికీ కూడా ఆవశ్యకమై ఉన్నది అని యమధర్మరాజు గారు నచికేతునికి బోధిస్తూ ఉన్నాడు ఆత్మతత్వం గురించి. దానికి విశేష వ్యాఖ్యలు చెప్పారు. ధ్యానశీలుడైనటువంటి వ్యక్తి నిరంతరము ధ్యానంలో ఉన్నటువంటి అంతరంలో నిరంతరము తన యొక్క స్వరూపాన్ని ఎరిగి తాను సాక్షిత్వ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి తన హృదయాకాశమునందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. తన హృదయాకాశంలోనే ఆత్మ పరమాత్మలనే రెండు వ్యష్టి చైతన్యం, సమిష్టి చైతన్యం అంతా కూడే ఉన్నాయి, ఒక్కచోటే బుద్ధి గుహలో ఉన్నాయని ముందు నుంచి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి తన హృదయాకాశమునందే పరమాత్మ సాక్షాత్కారం పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖం నిర్మలంగా కనిపించినట్లు శుద్ధాంతఃకరణమునందు పరమాత్మ సాక్షాత్కారం లభించును. స్వచ్ఛమైన అద్దము బాగా శుభ్రంగా ఉన్నటువంటి అద్దంలాగా నీ హృదయం కనుక ఉంటే, అంటే ఈ పైన చెప్పినటువంటి మాలిన్యాలు లేకుండా ఉంటే, వాసనల నుంచి దూరంగా ఉన్నటువంటి చిత్తము, చింతల నుంచి దూరంగా ఉండే చిత్తము, వ్యవహారం నందు రమించకుండా ఉండేటువంటి చిత్తము, వృత్తులందు రమించకుండా ఉండే చిత్తంలాగా ఉంటే గనక నీ చిత్తము అటువంటి చిత్తంతో ఉన్నప్పుడు ఆ ధ్యానశీలుడైనటువంటి వ్యక్తి శుద్ధ అంతఃకరణంలో ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని తన హృదయాకాశంలోనే పొందుతాడు. స్వచ్ఛమైన అద్దంలో ముఖం ఎట్లా నిర్మలంగా కనిపిస్తుందో
అదే విధంగానే శుద్ధ అంతఃకరణమునందు, అంతఃకరణంలో ఏ మాలిన్యము లేనటువంటి అంతఃకరణమునందు పరమాత్మ సాక్షాత్కారం లభించును. దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు ఇక్కడ. భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, దుమ్ము పట్టిపోయినటువంటి అద్దం నువ్వు చూస్తే నేరుగా నీ యొక్క ప్రతిబింబం అందులో కనపడాలి కదా. పైన దుమ్ము అనే పొర ఉంది. పొర తీస్తే నీ యొక్క బింబం కనపడుతుందాడ. ఆ అద్దం ఈ దుమ్ము పట్టిపోయి ఎట్లా ఉందో, అట్లే శిశువు చుట్టూ మావి ఎలా ఉందో, గర్భంలో ఉండేటువంటి శిశువు చుట్టూ మాయ అనేది ఉంది. అందులో ఉన్నటువంటి ఉమ్మినీరు లాంటి పదార్థములలో నుంచి ఏదైతే తల్లిలో నుంచి వచ్చి ఆ పేగులో బంధం ఉందో, దాని ద్వారా ఆహారం పోతూ, దాని ద్వారానే ఆక్సిజన్ అనేది అందుతూ పోతూ ఉంటుంది. మావిలో ఉన్నటువంటి బిడ్డకు బయటపడే వరకు అక్కడనే ఊపిరి, ఆహారం. ఆ శిశువు చుట్టూ మావి అనేది ఎలా ఉందో, ధూమేన వేతే వహ్ని యదా దీపో మలేచ అనేటువంటి పద్ధతిగా పొగచేత నిప్పు, మావి చేత శిశువు. నిప్పు నిప్పుగా ఉంది. నిప్పు మండుతున్నప్పుడేమో పొగొస్తా ఉంటుంది. మంటలన్నీ ఆరిపోయి నిప్పు నిప్పుగా అలాగే ఉన్నప్పుడు ఏ పొగ రాదు కానీ పైన బూడిద చేత కప్పబడి ఉంటుంది. లోపలేమో నిప్పు ఉంది. అట్లాగే అట్లా మావి చేత శిశువు, దుమ్మి ధూళి చేత అద్దము కప్పబడినప్పుడు, అవన్నీ కప్పబడినప్పుడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని నువ్వు ఎట్లా గుర్తించలేవో. వాస్తవిక స్థితి ఎప్పుడు గుర్తిస్తావు? బూడిద లేకుండా ఉంటే నిప్పు కనకన మండుతుంది అనేది తెలుస్తుంది. మావిలో ఉన్న శిశువు బయటపడితే కనపడుతుంది. అట్లా దుమ్ము ధూళి చేత కప్పబడినప్పుడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి రూపం కానీ, స్థితి కానీ తెలవదు. ఆ అద్దము తుడిస్తే ఇక్కడ ఏ రూపం ఉంటే అక్కడ కనపడుతుంది. అట్లా నువ్వు ఎట్లా గుర్తించలేవో, ఆ విధంగా కప్పబడినటువంటి వాటిని ఏ విధంగా నువ్వు గుర్తించలేవో, అట్లనే త్రిగుణ మాలిన్యం అనేటువంటి జీవభావం గనక ఆవరించి ఉన్నట్టయితే, నీలో నీ అంతఃకరణలో 3 గుణాలు అనేటువంటి ఆ మాలిన్యం గనక ఆవరించి ఉన్నట్టయితే, జీవభావం గనక ఆవరించి ఉన్నట్టయితే, నేను జీవుడను అని నామరూపాత్మకమైనటువంటి శరీరాన్ని చూసుకొని నేను ఈ శరీరాన్ని అనే జీవభావాన్ని కలిగి ఉన్నట్టయితే, శరీర తాదాత్మ్యత భావం గనక నిన్ను ఆవరించి ఉన్నట్టయితే, నువ్వెవరప్ప అంటే నీలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి గుర్తెరక్క, చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉండే చైతన్యంగా నువ్వు ఉన్నావని గుర్తెరక్క, సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యం కూడా నువ్వేనని గుర్తెరక్క, అది గుర్తెరిగి ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి నేనని పలుకుతున్నటువంటి తెలివి ఏదైతే ఉందో జ్ఞానం, అదే ఎరుకగా ఉన్నటువంటి, అదే ఈ చైతన్యాన్ని కలగజేస్తూ సర్వమును గుర్తెరగడానికి కారణమై ఉన్నటువంటి అదిగా నేనున్నాను అనేది లేకుండా శరీర తాదాత్మ్యత భావన కనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, శరీరమే నేను అనేటువంటి భావన కనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు కనుక ఆవరించి ఉన్నట్లయితే, ఆ కర్తృత్వము భోక్తృత్వం, నేను కర్తగా ఉన్నాను, నేను చేస్తున్నాను, నేను భోక్తగా ఉన్నాను, ఈ ఫలితాన్ని నేను అనుభవిస్తాను అనేటువంటి అభిమానములు గనక ఆవరించి ఉన్నట్టయితే, శరీరత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యం. 3 శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనేటివి, 3 గుణాలు సాత్విక, రాజస, తామస గుణాలు, 3 అవస్థలు ఉంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు వంటి 3 త్రిపుటులు, 3 ఉండేటువంటి త్రిపుటులన్నిటికీ సంబంధించినటువంటి మాలిన్యం అంతా కూడా ఆవరించి ఉన్నట్లయితే, వాటికి సంబంధించిన మాలిన్యం నిన్ను గనక ఆవరించి ఉన్నట్టయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. యథార్థమైనటువంటి దాన్ని గుర్తించాలి అంటే నీవు నీ స్వరూపాన్ని గుర్తించే స్థితికి రావాలి. నీకు ఆవరించి ఉన్నటువంటివన్నీ ఏవైతే ఆవరించి ఉన్నాయో, శరీరత్రయము, గుణత్రయము, అవస్థాత్రయం అనేటివి ఆవరించి ఉన్నాయో, ఏవైతే శరీరమే నేను అనే తాదాత్మ్యతతో నువ్వు ఉన్నావో దాంట్లోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. అట్లాగే కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు కూడా నేను చేస్తున్నాను, నేను
ఫలితాన్ని పొందుతున్నాను, భోక్తగా ఉన్నాను, కర్తగా ఉన్నాను అనేది కూడా ఆవరించి ఉంటే నువ్వేమవుతావు అంటే నీ శరీరాన్ని చూసుకొని అదే దానికి ఉన్నటువంటి నామరూపాత్మకమైన పేరుతో స్పందించి నేను అదేను అనే భావనలో ఉంటూ యథార్థమైనటువంటి నీ స్వరూపాన్ని చూడలేవు, అట్లాగే యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని కూడా పొందలేవు. ఎంతసేపు లోపల ఈ భావనే ఉంటుంది కాబట్టి జగత్ చుట్టూ చూస్తున్నటువంటి జగత్ అనే భావన, నీవు శరీరం అనే భావన, అది దాంట్లో నుంచి ఆ త్రిపుటులన్నీ పోతే తప్ప దీన్ని మలినం చేసినటువంటివి పోతే అప్పుడు కనపడుతుంది. అద్దమంతా దుమ్ము కట్టుకొని పోయింటే ఏం కనపడుతుంది? నిప్పు మీద కూడా మంట ఉంటే పొగ వస్తుంది. అంత మంట అయిపోయిన తర్వాత ఉత్త నిప్పులుంటే బూడిద ఆవరించి ఉంటుంది. లోపల నిప్పు ఉందనే సంగతి తెలదు. అది పోతే తెలుస్తుంది. అట్లనే ఈ మాలిన్యాలు ఏవైతే జీవునికి చుట్టుకున్నాయో అవి లేకపోతే నీ స్వరూపాన్ని గుర్తిరగలవు, పరమాత్మ స్వరూపాన్ని కూడా గుర్తిరిగి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలవు. అది లేకుండా ఉన్నటువంటి నీ యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందలేవు. ఆ మాలిన్యం అంతా ఉంటే కనుక త్రిపుటులకు, అవస్థాత్రయానికి, గుణత్రయానికి చెందిన మాలిన్యం ఉన్నట్లయితే నువ్వు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ముందు ఈ మాలిన్యాలన్నీ తొలగించుకోవాలి. ఆ స్థితిని పొందాలంటే ముందు ఈ మాలిన్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తొలగించుకోవాలి. కాబట్టి ధ్యానం అంటే అర్థం ఏమిటంటే ఈ త్రిగుణ మాలిన్యమును తొలగించుకోవడమే. ధ్యానం అంటే ప్రత్యేకంగా ఏదో లేదు, తపస్సు చేసి ఇంకోటి చేసి ఆటికి పోయి చేసే పని కాదు. ఆటికి పోయి చేసినా కూడా ఆ మాలిన్యం ఏదైతే 3 గుణాలతో కూడి నీలో మెదులుతున్నటువంటి మనసును ఆవరించి ఉన్నటువంటి మాలిన్యాలుంటే అడవి లేకపోయి తపస్సు చేసి కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ఏమి తిప్పుతూ చేసినా కూడా ఈ మాలిన్యం తొలగకుండా పరమాత్మ స్థితిని తాను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాడు. తనను గురించి తన యొక్క ఆత్మ సాక్షాత్కారము, తాను ఆత్మస్థితిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అనేది గుర్తెరిగితే పరమాత్మను కూడా గుర్తెరిగే స్థితి వస్తుంది. తనలో ఇవి పోతే ఈ బోధిస్తానే మనసులో నిరంతరము మెదలాల్సిన అంశం ఏమిటంటే నామరూపాత్మకమైన శరీరం నేను కాదు, దాని ఆవరణలోనే ఉండి దానికి నడిపిస్తున్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని నేను అనేది భావనలో నిరంతరం మెదులుతూ ఉండాలి. వేరు వేరు పనుల్లో వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో నుంచి పోయినప్పుడు ఆ ధ్యానం అనేది అది నువ్వు వ్యవహారములు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ధ్యానాన్ని మనసులో నిలబెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా కూర్చొని చేసేదని కాదు. భావంలో నిరంతరము దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటే వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా నీ స్వస్వరూప స్థితిని గనక గుర్తెరుగుతూ ఉంటే దాన్ని మరవకుండా ఈ మాలిన్యాలన్నీ ఎక్కే అవకాశం లేదు. ఎప్పుడైతే శరీరం నేనని గాని లేదా జగత్తుతో ఉన్నటువంటి ఆకర్షణలు కలిగించేటివి ఏవైతే నిన్ను లాగుతున్నాయో వాసనల వైపుకు, ఇతరత్రా అన్ని వైపులకు ఏవైతే లాగుతున్నాయో వాటి నుంచి విరమించుకోగలిగినటువంటి, వాటిని మాటిమాటికి అవి రానీయకుండా చేయగలిగినటువంటి, నీ అంతరంగంలోకి రాకుండా చేయగలిగినటువంటి స్థితి నీకు ఏర్పడితే అదే ధ్యానం ఇంకా. కాబట్టి త్రిగుణ మాలిన్యమును తొలగించుకోవడమే ఈ శుద్ధ అంతఃకరణాన్ని సాధించగలగడమే. 3 గుణాలతో కూడినటువంటి మాలిన్యాన్ని తొలగించుకుంటే శుద్ధ అంతఃకరణాన్ని సాధించుకున్నట్లే లెక్క. సాధించుకోగలగడమే అవుతుంది. కాబట్టి ధ్యాన సాధన చేసే వారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే ధ్యానం ద్వారా సాధించేటువంటి వాళ్ళు, ధ్యాన సాధన చేసేవాళ్ళు గుర్తించవలసింది ఏంటంటే వారు వారి వారి మనోపలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క మనోపలకం మీదకి ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉండదు. అది నిద్రించినప్పుడే గాఢ నిద్రావస్థలో తప్ప, సుషుప్తావస్థలో గాఢ నిద్రావస్థలో తప్ప, స్వప్నావస్థలో కూడా సూక్ష్మ స్థితిలో ఉన్న చైతన్యం తనకు తానుగా కల్పించుకున్న దృశ్యాలలో, తనకు తానుగా కల్పించుకున్నటువంటి కళల్లో తేలియాడుతూ ఉంటుంది. అప్పుడు కూడా మెలకు వచ్చే వరకు అది నిజంగానే ఉంటుంది.
అట్లాగే జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి జీవునికి కూడా ఈ రకమైనటువంటివన్నీ ఏమిటి వస్తుంటాయంటే ఖాళీగా ఉండకుండా మనోపలకం మీద కదలాడుతూనే ఉంటాయి నిత్యం. మనసు యొక్క మనసు చేసేది ఏంటంటే, మనసు అనేది ఇంద్రియాలు ఏ ఇంద్రియాలు భౌతికంగా కనపడుతున్నటువంటి ఇంద్రియాలలాగా కాదు. పైనుంచి ఆదేశం వస్తే తప్ప మిగతా ఇంద్రియాలు పనిచేయవు. ఈ ఇంద్రియాలు మాత్రం ఆత్మప్రకాశం చేత పనిచేస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి అంతరంగ చతుష్టయం ఏదైతే ఉందో అది కదలికలకు కారణమై నిరంతరము చలనశీలమై నిరంతరము ఊరికే ఉండదది. దాంటి మీద అన్నీ వస్తూనే ఉంటాయి ఆలోచనలు. కాబట్టి వారి వారి మనోపలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ, ఆలోచనలు ఏంటివో ఏ రకమైనవి వచ్చినా కూడా, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికీ, దృశ్యములంటే గతంలో చూసినటివి ఉన్నాయి. మనసులో గుర్తుపెట్టుకుంటాడు మనోపలకం మీద అవి కదలాడతాయి. గతంలో జరిగినవో, చూసినవో అవన్నీ. ఏవైతే ఆ చిత్రాలు, ఆ దృశ్యం కనపడిందే దృశ్యము కంటికి మాత్రమే కనపడినచ్చు. కన్ను కెమెరా వంటిది మాత్రమే. పరికరమే అది. కన్నుతో చూసినటువంటి దృశ్యం అంతా కూడా ఎక్కడ పోయి ఉంది అంటే మనోపలకం మీదనే పోయి ఉంటుందది. ఆ దృశ్యాలు మళ్ళీ జ్ఞప్తికొచ్చి ఆ మనోపలకం మీద మెదులుతా ఉంటాయవి. అట్లా ఏ ఆలోచనలొచ్చినప్పటికీ, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి భావనలు నీ అంతరంగంలో ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి తాదాత్మ్యతా స్థితులు ఏర్పడినప్పటికీ, ఏ రకమైనటువంటి దేనితోనూ తాదాత్మ్యం చెందినటువంటి ఇంతకుముందు తాదాత్మ్యం చెంది దానితో ఆ ఆ భావంలో మనసు దానితో చేరి ఉందో దాంతో నుంచి పొందిన అనుభవాలను గానీ, సుఖదుఖాలు గానీ, ఏవైనా గానీ నీ మనోపలకం మీద ఏవైతే అనుభూతులు ఏర్పడి ఉన్నాయో నీకు ఆల్రెడీ అనుభూతులు. అవి ఏ రకమైనటువంటి అనుభూతులు ఏర్పడినప్పటికీ వాటిని అవుననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీభావం వహించి ఉదాసీన వైఖరిని అవలంబించి ఊరక చూస్తూ ఉండాలి. నీలో అట్లా గనక కలిగినాయనుకో, ఆ కలిగిండే వాటికి ఆకర్షణలకు కానీ, ఏవైతే మళ్ళా ఇంతకుముందు నీ అనుభవాలుగా ఉండి, అనుభూతులుగా ఉండేటివి గానీ, లేదా ఏ రకమైనటువంటి తాదాత్మ్య స్థితులు నువ్వు పొందావో, అవి నీలో నీ మనసులో మళ్ళీ కదులుతూ ఉంటే గనక, వాటిని అవుననక, కాదనక, ఉపేక్షించి, దాంతో తాదాత్మ్యం చెందకుండా, నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉండి, సాక్షి ఏ విధంగా సాక్షిగా ఉన్నది అన్నిటిని గమనిస్తూ ఉందో, ఆ సాక్షిత్వ స్థితిలో నువ్వు కేవలం గమనించేవాడుగా ఉండి, దానితో తాదాత్మ్యం చెందకుండా ఉదాసీన వైఖరి అవలంబించి ఊరక చూస్తూ ఉండాలి. అట్లా కాకుండా మనసులో కలిగే వాటితో గనక మళ్ళా పోయి చరించింది అనుకో, ఆ మనసు ఏం చేస్తుంది? ఎక్కడికి లాక్కెళ్ళాలో అక్కడికి లాక్కెళ్తుంది. ఏదైతే కోరిక ఉందో వాటిని ప్రేరణ కలిగిస్తుంది. మళ్ళీ అది కావాలి, ఆ అనుభవం కావాలి, లేదంటే ఆ వస్తువు కావాలి, లేదంటే ఏదైతే గతంలో నీకు హాయినిచ్చిందో అది కావాలి. లేదంటే మనోపలకం మీద హాయినిచ్చేదే కాదు, గతంలో దుఃఖాన్నో, నష్టమో, కష్టమో జరిగింటే దాన్ని చింత చేసుకుంటూ ఉంటే అది కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది. ఆ కష్టము, నష్టానికి సంబంధించిన భావనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటు జరిగితే ఇటు, అటు పోతే అటు 2 రకాలు కదులుతూ ఉంటాయి. ఆ కదులుతూ ఉన్నటువంటి వాటికి, వస్తున్నటువంటి వాటికి, దాంట్లో నీకు ప్రేరేపితమయ్యే అంశాలొచ్చినప్పటికీ, నువ్వు ప్రేరణ చెందకుండా తటస్థ వైఖరిలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండాలి అని చెప్తున్నాడు. ఎప్పుడు అట్లాంటివి కలిగినప్పటికీ నువ్వు గురువాక్యం చేత గురుమంత్ర సిద్ధి పొందినవాడైతే గురువాక్యం చేత తనలోకి వచ్చినా కూడా దానిని రానీయడు. చెల్లింపు చేయనీయడు. చెల్లించడు తాను. సాక్షిత్వ స్థితిలో ఉంటాడు. అట్లాగే సాధకుడుగా ఉండేవాడు కూడా ఆ విధంగా ఉపేక్ష భావము చూపి దాంట్లో ఏ ఆలోచనలన్నా రాని, అనుకూలమైన సుఖ సంతోషాలకు సంబంధించిన 3 గుణాలతో సంబంధించిన ఏ రకమైనవన్నా రాని. లేదా అంతకుముందు దుఃఖంగా ఉన్నటువంటి మనోపలకం మీద ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో ఏవొచ్చినా కూడా ద్వంద్వములు, సంతోషము, దుఃఖము, లేదంటే అంతకుముందు అనుభూతులుగా ఉన్నటువంటి
ఏ రకమైన అనుభూతి అయినా. వాటన్నిటికి సంబంధించినవి ఏర్పడినప్పుడు తాదాత్మ్య స్థితిలో దాంట్లోకి మళ్ళీ జారిపోకుండా సాక్షిత్వ స్థితిలో సాక్షిభావం వహించి ఉదాసీన వైఖరి అవలంబించి ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత ప్రతిదినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోవాలనేటువంటి సమర్థత సంపాదిస్తాడు. అట్లా నిరంతరం ఎట్లుండాలి? నిరసిస్తూ ఊరకు చూస్తూ ఉండి ఉదాసీన వైఖరిని అవలంబించే స్థితిలో ఉండాలి. మళ్ళీ ఏదైనా ఆకర్షణ లాంటిది కలిగి, లేదంటే ఏదైనా ఆలోచన కలిగి, లేదంటే ఈరోజు నాకు ఈరోజు అవునాడేలే ఏముంది మళ్ళా చూసుకుందాం గాని అని అనుకునే స్థితి వచ్చిందనుకో, ఏదో ఒకటి ఒక రకమైనటువంటి కలిగింది. ఆనందపరమైంది గాని, లేదా దుఃఖపరమైంది గాని. మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెంది, దాంతో దాని భావన చెందుతూ, ఇక దాన్ని ఊరడించేకి ఎవరైనా వచ్చి ఊరడిస్తూ ఉన్నారనుకో, పర్వాలేదులే పో ఊరుకోప్పా అని. లేదంటే ఆనందం పోయి పొంగిపోయి నువ్వే గంతులేసావనుకో, మళ్ళీ నీ మనసు ఏమవుతుంది? ఆనందం వైపు, దుఃఖం వైపు రెండిటి వైపుకు వెంటనే పోయే స్థితి కలిగి ఉంటుందది చలనంలో. కాబట్టి నువ్వు నీకే శుద్ధి చేసుకోవాలి నువ్వు. నీ సమర్థత అది. నువ్వు చూస్తూ ఊరక ఉండగలిగేటటువంటి సమర్థత నీలో ఉంది. ఆనందంతో గంతులేయాల్సిన పని లేదు. దుఃఖంతో దుఃఖంతో ఆ భావం దుఃఖ భావంతో కృంగిపోవాల్సిన పని లేదు. పొంగక, కృంగక అనిండేది అదే. ఏ రకమైన భావాలన్నా కలగని నీలో. ఏ రకమైన భావం కలిగినా తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగినటువంటి సమర్థత సంపాదిస్తాడు. దానితో గనక ఆ వచ్చే ఆలోచనలతో, భావాలతో తాదాత్మ్యం చెందకపోతే గనక, తటస్థ వైఖరిలో ఉంటే గనక, తనకు ఏర్పడినటువంటి మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకునేటువంటి సమర్థత సంపాదిస్తాడు. అటువంటి సమర్థత. అటువంటి పరిస్థితి ఎప్పుడు తలెత్తినా కూడా తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలో, సాక్షిత్వ స్థితిలో ఉండి కిందికి దిగిరాకుండా ఉంటే, ఈ ఆలోచనలు కలిగినప్పుడు కూడా దిగిరాకుండా ఉంటే, వాటితో తాదాత్మ్యం చెందకుండా ఊరికే చూస్తూ సాక్షిలాగా ఉంటే, అప్పుడు సాధిస్తాడు. తన ఫలకం మీద తన మనోమాలిన్యాన్ని శుద్ధి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని సాధిస్తాడు. కాబట్టి ముఖ్యంగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చేయమన్నటువంటి సాధన వలన ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్య కాలంలో ఏర్పడేటువంటి మనోమాలిన్యాన్ని ధ్యాన కాలంలోనే తొలగించి వేసేటువంటి సత్కర్మ, సత్క్రతువు చేస్తూ ఉంటాము. ఈ అంతరంగిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇదేమో అద్వైతంలో భాగంగా వాళ్ళు చెప్తున్నటువంటి సాధకుడికి చెప్తున్నారు కాబట్టి, సాధకునికి ఏ సంధ్యలో ఉదయం సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య, రాత్రి ఈ చెప్తున్నటువంటి సంధ్యలలో చేయమంటున్నారు. ఈ మనోమాలిన్యాన్ని తొలగించుకోవడానికి ప్రత్యేకంగా అప్పుడు దానం, సాధన చేయమంటున్నారు కానీ, పరిపూర్ణ భావనలో ఏం చెప్పారు? నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చు వరకు. నువ్వు నిద్రపోతే నీకు మనోపలకం మీద ఏమి తిరగదు కాబట్టి అప్పటి వరకు. ఇంక నువ్వు చచ్చే వరకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కాబట్టి నిద్ర వచ్చు వరకు, నీవు చచ్చు వరకు ఇట్లా సంధ్యలలో మాత్రమే కాకుండా ఏం చేయమన్నారు? గురువాక్యాన్ని గుర్తుపెట్టుకొని ఉన్నది ఒక్కటే, మిగిలినంతా లేనిది. ఈ వాక్యం చేత ఏ మంత్రం అయితే మంత్రాలు చెప్పారో వాటిలోని గోప్యాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఎప్పుడైతే నిన్ను పడదోయడానికి, నిన్ను మళ్ళీ కింది మెట్లకి తీసుకురావడానికి ఇవి కలిగినాయో నీ మనోపలకం మీద, ఆ వెంటనే గుర్తు చేసుకోవాల్సింది అదే. నిరంతరము ఇట్లా సంధ్యలలో ధ్యానం చేసేటప్పుడు మాత్రమే కాదు, నువ్వు ఏ పనిలో, ఏ వ్యవస్థలో, ఏ అవస్థలో నువ్వు ఏ పనుల్లో ఉన్నప్పటికీ ఉండాల్సినది అది. కాబట్టి అప్పుడు నువ్వు ఆ విధంగా ఉంటే గనక నీకు తాత్కాలికంగా ఏర్పడేటువంటి ఆకర్షణలు కానీ, నీ మనోపలకాన్ని మీద మళ్ళీ మలినం చేసి నిన్ను పడగొట్టేటివి కానీ రావు. శుద్ధతత్వం, శుద్ధ అంతఃకరణతో ఉంటావు. అట్లా గనక ఏ వ్యవహారంలోనూ పొంగిపోక, కృంగిపోక
ఆకర్షణకు లొంగిపోక శరీరం నేననే తాదాత్మ్యం కానీ ప్రపంచంలో ఉండేటువంటి వస్తురూపకంగా ఉండే వాటిపై కానీ దేనిపైన కూడా చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉంటే నువ్వు మలినాలన్నీ తొలగించుకోగలుగుతావు. అట్లా వీళ్ళేం చెప్తున్నారు, అంతరంగిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అంతరంగిక యజ్ఞాన్ని చేసి సాధన ద్వారా 4 సంధ్యల్లో నువ్వు ఈ విధమైనటువంటి చేసి జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని ఆయా అవస్థల్లో ఉన్నప్పుడు నీలో కలుగుతున్నటువంటి విషయాలు, ఆ విషయాల యొక్క ప్రభావం ఏవైతే జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కలుగుతున్నాయో, మళ్ళీ సుషుప్త అవస్థలో ఏది కలగనటువంటి స్థితి నెలకొని ఉంది అక్కడ. అంతరంగం పనిచేయదు కాబట్టి. అయితే ఆ 3 అవస్థల్ని మీరినటువంటి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉంటే నువ్వు వాటన్నిటిని గమనించగల స్థితిలో నువ్వు ఉంటావు. ప్రత్యేకాత్మ స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి తాదాత్మ్యం చెందే స్థితిలో నుంచి పోవాలంటే ఈ తాదాత్మ్యత వల్ల ఏర్పడే విషయ తాదాత్మ్యత వల్ల కలిగే మాలిన్యాల్ని ఎప్పటికప్పుడు నువ్వు గనక సాక్షిత్వ స్థితిలో ఉండి పోగొట్టుకుంటావో, మాలిన్యం చెందకుండా తొలగించుకుంటావో, ఏ రోజుకు ఆ రోజే ప్రారంధ కర్మ విశేష ఫలాన్ని ఆగామి కర్మగా మారకుండా అనుభవించి రద్దు చేసుకుంటూ ఉంటావో, ఇది కూడా ముఖ్యమైనదే అన్నిటికంటే. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు నీకు ఏర్పడేటువంటి కష్టాలు ఏ రోజుకు ఆ రోజు నీకు ఏర్పడినాయి. ఏర్పడినందువల్ల అవి ఎందుకు వస్తున్నాయి అంటే ప్రారంధ కర్మ విశేషాలు. అవి ప్రారంధం ఇప్పుడు జరుగుతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో నీకు, అవి ఆనందకరమైనటివి కానీ గతంలో చేసిన వాటి ఫలితంగానే జరుగుతాయి. దుఃఖపరమైనటివి కానీ గతంలో చేసిన వాటి కర్మ ఫలితంగా నీకు ఈరోజు ప్రారంధం జరుగుతుంది. కాబట్టి ప్రారబ్ధ కర్మ విశేష ఫలాన్ని, ఆ ప్రారబ్ధ కర్మ వల్ల నీకు కలుగుతున్నటువంటి ఫలాన్ని, అది ఆనందం కలిగించేదైనా, దుఃఖాన్ని కలిగించేదైనా, కష్టాన్ని కలిగించేదైనా, నష్టం కలిగించేదైనా అనుభవిస్తే గనక ఆ కష్టాన్ని, నష్టాన్ని అనుభవించి మళ్ళీ దాన్ని బట్టి దుఃఖించకూడదు. అది కలిగిండేది కలిగే తీరుతుంది. ఎవరికి కలగకుండా అన్ని రకాలుగా ఏమీ కానీ కలగకుండా ఊరికే ఉండదు. ఏదో ఒక రకమైనటువంటి గతంలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఏర్పడేదాన్ని ఇప్పుడు కలుగుతున్న దాన్ని ప్రారంధము అంటారు. ఆ ప్రారంధ ఫలితాన్ని నువ్వు అనుభవించేయాలి. సాధారణమైనది అని అదే కుంగిపోవాల్సిన పనిలే. అందరికీ జరుగుతున్నదే జరుగుతుంది. ప్రత్యేకమైనది ఏంది జరగదు నీకు. కాబట్టి దాన్ని ఆగామి కర్మగా మారకుండా అనుభవించి రద్దు చేసుకుంటారో, ఆగామి కర్మగా ఎప్పుడు మారుతుంది? ప్రారబ్ధాన్ని అనుభవించేసినావంటే ఆ ప్రారబ్ధ కర్మ అయిపోతుంది. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నీకొచ్చినటువంటి గతంలో చేసినటువంటి కర్మల ఫలితంగా నీకొచ్చిన పరిస్థితే. దాన్ని అధిగమించాలంటే నువ్వు అనుభవించాలి. ప్రారబ్ధాన్ని అనుభవించాలి. నీకొస్తున్నవన్నీ ప్రారబ్ధం వల్ల ఇప్పుడు వస్తున్నవే. అనుభవించేస్తే పోతాయి. వాటిని పట్టుకొని కృంగిపోవడము, వాటిని పట్టుకొని ఆనందించడము, మళ్ళీ వాటిని పట్టుకొని తదనుగుణంగా ఏవైనా చర్యలు చేయడము చేస్తే, వాటిని అనుభవించకుండా వాటిని అనుభవిస్తే పోతాయి. వాటిని అనుభవించాలి ఎట్లా? తటస్థ పద్ధతిలో. అవన్నీ అందరికీ జరిగేటివే అనే పద్ధతిలో అనుభవిస్తే పోతాయి. లేదంటే ఏమవుతాయి? మళ్ళా ఆగామి కర్మలుగా మారతాయి. వచ్చే జన్మకు మిగలబెట్టుకున్నట్టు మళ్ళా వాటిని. పాత కర్మల యొక్క ఫలితాన్ని ప్రారంధకంగా అనుభవిస్తే అవి పోతాయి. సంచిత కర్మలన్నీ పోయినట్టు. ఇప్పుడు మళ్ళా కొత్తగా కర్మ చేయకపోతే మళ్ళీ ఆగామిగా మారవు అవి. ఆగామి కర్మలంటే రాబోయే జన్మకు కూడబెట్టుకుంటున్నటువంటి కర్మలు. కాబట్టి దీన్ని అధిగమించితే ఆగామి కర్మగా మారకుండా అనుభవించి రద్దు చేసుకుంటూ ఉంటారో, నీ కర్మలన్నీ ఏర్పడే వాటిని తాము అనుభవిస్తే రద్దు అయిపోయినట్టేవి. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మలన్నీ సంచితంలో గతంలో చేసినటువంటి కర్మ ఫలితంగా వస్తున్నటువంటివే కాబట్టి అనుభవిస్తూ పోవాలి. అనుభవిస్తే అప్పటికి పోయినాయి, ఇంకా రద్దయిపోతాయి. అనుభవిస్తే రద్దు చేసుకుంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశి దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సంపార్జిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశి
అనంతమైనటువంటిదని ఎందుకన్నారు అనంటే అనేక జన్మల్లో పొందుతూ వచ్చినవి. అనేక జన్మలలో నువ్వు పొందుతూ వస్తే పొందిన వాటిల్లో కొన్ని ఖర్చు పెట్టుకుంటావు. కొన్ని ఖర్చు అయినందువల్ల దగ్ధమైపోతే మిగిలినవన్నీ కూడా ఆ జన్మల్లోంచి క్యారీ ఫార్వర్డ్ అంటారు చూడు. అంటే అవన్నీ ఒక చోట జమ అయితూ వస్తున్నాయి అనేక జన్మల్లోటివి. అనేక జన్మల్లోటివి జమ అయితూ వచ్చి నీ చైతన్యం ఏదైతే మళ్ళీ ఉపాధిని వెతుక్కుంటూ పోతుందో, ఉపాధి ధరిస్తుందో దానికి అనుగుణంగా పోయి ఆయా జన్మల్లో ఆ ఉపాధి ధరించేదానికి పోయినటువంటి చైతన్యం వెంటే పోతున్నాయి అవి. ఉండి మళ్ళీ అవన్నీ కూడబెట్టుకున్నాయి. ఇవన్నీ ఎట్లా పోవాల మరి? ఇవన్నీ ఒక జన్మలో అనుభవించేటివి కాదు కాబట్టి, అప్పుడు ప్రారబ్ధ కర్మను అనుభవించి ప్రారబ్ధంగా ఇప్పుడు సంభవిస్తున్నటువంటిది నీకు ఈ జన్మలో అనుభవించి ముందు కూడబెట్టుకున్నటువంటి సంచిత కర్మరాశి అంతటినీ కూడా జ్ఞానాగ్ని చేత దగ్ధం చేసుకోవాలి. ఆ ముందు అలా ఏర్పడడానికి కారణమైనది ఏంది అనేటువంటిదంతా నువ్వు గురువాక్యం చేత విచారణ చేత అది కలగడానికి కారణమైనటువంటి వాటన్నిటిని తొలగించుకుంటూ పోయి సర్వభ్రాంతి రహితమైతే ఆ జ్ఞానాగ్ని చేత అంతకుముందు ఏర్పడినటువంటి అనేక జన్మలు అనంతమైనటువంటి సంచిత కర్మరాశి అనేక జన్మలుగా ఏర్పడిన అనంత కర్మరాశిని అంతటినీ దగ్ధం చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది. ఈ జన్మలోనే ఈ మానవ జన్మ ఇచ్చినందుకు అటువంటి ఆ విధంగా నీకు బోధించగలిగినటువంటి గురువుని ఆశ్రయించి ఆ జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటే, జ్ఞానాగ్ని సముపార్జించడం ఉంటే ఇప్పుడున్నటువంటి భ్రాంతులు తొలగిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే నువ్వు జ్ఞానం వచ్చే కొద్దీ అవిద్య తొలగిపోయినట్టు, ఏదైతే అంతకుముందు అవిద్యగా భావించబడిందో ఒక నాణ్యానికి 2 రూపాలు ఉన్నట్టు జ్ఞానము అజ్ఞానము 2 ఉంటాయి. జ్ఞానాగ్నిని సముపార్జించుకుంటూ పోయే కొద్దీ ఆ జ్ఞానాగ్ని దగ్ధం చేస్తుంది వీటిని. సంచిత కర్మరాశిని దగ్ధం చేస్తుంది. అవిద్యలోంచి బయటపడి పోతాం. మళ్ళీ ఆ సంపాదించిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకునేదనేది కూడా పోగొట్టుకొని జ్ఞానాజ్ఞాన రహితం. జ్ఞానము అజ్ఞానం 2 లేనటువంటి రహిత స్థితి పొందేది కూడా అశరీర గురుమూర్తిగా నువ్వు మారినప్పుడే అది తెలుసుకొని. కాబట్టి ఎవరైతే ఈ విధమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో, ఆ జ్ఞానం వల్ల ఇవన్నీ దగ్ధమైపోతాయి అని సముపార్జిస్తారో వాళ్ళు మాత్రమే హృద్గృహలో ఆ పరమాత్మని అనగా ప్రత్యేగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటారు వాళ్ళు మాత్రమే ఆ విధంగానంటే హృదయం అనేటువంటి గుహలో ఈ రకమైన తాదాత్మ్యాలన్నీ చెందరు కాబట్టి జీవుడుగా ఉండేటివి ప్రపంచ భావన, వస్తు భావన, వాటితో వచ్చినటువంటి అనుభూతులతో వచ్చిన నీ మనసులో మనోపలకం మీద కలుగుతున్నటువంటి ద్వంద్వములు కానీ త్రిపుటులను కానీ 3 గుణాలను కానీ వేటితోనూ తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు అటువంటి స్థితిలో ఏమవుతాడు? అటువంటి స్థితిలో ఆ హృదయం అనే గుహలో ఈ పరమాత్మను అనగా తానే ప్రత్యేగాత్మగా ఉన్నాడు. పరమాత్మగా ఉన్నది సమిష్టి చైతన్యం, వ్యష్టి చైతన్యంగా ఉన్నది ఆత్మగా ఉన్నది. 3 అవస్థలను దాటిన స్థితిలో ఉంటే ఆ 3 అవస్థలకు అతీతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో తాను ఉంటే గనక ఆ ప్రత్యేగాత్మ స్థితిలో తానున్నది ఏదో కాదు, సమిష్టిలో ఉన్న పరమాత్మే ఈ ప్రత్యేగాత్మ అని గనక తెలుసుకుంటే ఈ పరమాత్మని అనగా ప్రత్యేగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కరింపజేసుకుంటాడు. తనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మే పరమాత్మ. ఆ రెండిటికి అభేదము, అవి రెండుగా లేవు. ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ అనేటువంటి దాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. తానే ఆ స్థితిలో ఉన్నాడు. తాను తనకు వేరుగా తనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటేననేటువంటి సాక్షిత్వ స్థితిలో తెలుసుకోగలుగుతాడు, దర్శింపజేసుకోగలుగుతాడు. దర్శింపజేసుకోవడం అంటే రూపపరంగా దర్శనం జరిగేది కాదది. భావంలో భావపరంగా దాన్ని పొందినటువంటి స్థితి. దాన్ని
తనలో అంతకుముందు ఉన్నటువంటిది అపరోక్షంగా ఉన్నది పరోక్షంగా, అపరోక్షం అంటే పరోక్షంగా ఉన్నది, అపరోక్షమైనది అంటే ప్రత్యక్షమైనది. ప్రత్యక్షం కావడము అంటే అంటే మరుగుగా ఉన్నది తెలియబడింది. మరుగుగా ఏదైతే ఉందో తనకు తెలియకుండా ఇంతకుముందు అది తెలియబడినటువంటి స్థితి అంతే. కాబట్టి మౌలికమైనటువంటి ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి. మౌలికమైనటువంటిది ఏది ఆచరణశీలురైనటువంటి వారు చేయాల్సింది ఏంటంటే శ్రవణ మనన నిధిధ్యాస పరులు మాత్రమే నిరంతరాయంగా కొనసాగే సాధన వల్ల మాత్రమే అవన్నీ ఎందుకు ప్రారంభ స్థితిలో చెప్పారు. ప్రారంభ స్థితిలో శ్రవణ మనన నిధిధ్యాసలు పెట్టుకుంటూ వస్తే నీలో దృఢత్వం కలిగి మళ్ళీ మళ్ళీ అవి నిన్ను ఏవైతే నీలో కలుగుతున్నటువంటివి ఉన్నాయో నీ అంతరంగంలో నిన్ను మళ్ళా ప్రపంచ భావనల్లోకి ఈ అనుభూతుల్లోకి తీసుకుపోయేటివి ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉంటావు. కాబట్టి శ్రవణం చేయడం, మననం చేయడం, గురువు చెప్పేది కానీ వినడం దాన్ని వినిన దాన్ని మననం చేసుకోవడం, మననం చేసుకోవడం దాన్ని నిధిధ్యాసగా పెట్టుకోవడం. మన ఆశ్రమంలో తూర్పు గోడకే రాసినాం అది. ఎడం వైపు ఉండేటువంటి గేటు కాడ ఎడం వైపు నుంచి ఆ వైపుకు వచ్చినప్పుడల్లా మళ్ళీ అవన్న వాక్యాలన్నీ చదివి గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఆత్మతత్వం తెలియబడగలదు. దాన్ని తెలుసుకునే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా పొందినటువంటి అనుభూతిని తెలుసుకోగలరు వాళ్ళు, దాంట్లో భావించగలరు అనేటువంటిది రాశారు అక్కడ. కాబట్టి ఈ విధంగా నువ్వు ఈ సాధన అనేది నీ మనోస్పలకంలో నిలిచిపోయే విధంగా అట్లా నిధిధ్యాస పరులు నిరంతరాయంగా కొనసాగించే సాధన వల్ల నిరంతరాయంగా కాసేపు వల్ల కాకుండా ఆ కాసేపు కాదు, ఈ కాసేపు విచారించిన దాన్ని మరలా నువ్వు ఈ విచారించిన సమయం అయిపోతే నీ పనుల్లో ఎట్లయితే పడిపోతావో ఆ పనుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వినినటువంటి అంశాలను మళ్ళా గుర్తు చేసుకునేటువంటి మననం చేసుకునేటువంటి స్థితిలో కనుక ఉంటే, నిరంతరము మననం చేసుకుంటూ ఉంటే, ఆ మననం చేసుకునేటువంటి సాధన అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటే నిరంతరాయంగా నీ జీవితంలో ఏర్పడుతున్నటువంటి 5 25 ఇంద్రియములు పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యం ఏర్పడుతుందో గుర్తించి గ్రహించి ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతంగా వ్యవహరించేటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మ ద్వారా సాధించాలి. చూడండి, నిరంతరాయంగా నీ జీవితంలో ఏర్పడతానేటువంటివన్నీ కూడాను 5 25 అనేటువంటి ఇంద్రియాలు చెప్పారు. 24 ఏమో 4 విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 20 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి 4 అంతరంగము. వీటన్నిటికీ ప్రకాశం కలుగజేస్తున్నటువంటి 25వదైనటువంటి గుర్తెరిగే చైతన్యము ఆత్మ. ఈ 25 ద్వారా ఏ నీ జీవితంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని, పిండాండ పంచీకరణ అంటే జీవునికి ఉన్నటువంటి 25 ముఖ్యంగా విచారించాల్సినవి. ఇవన్నీ ఏ విధంగా ఏవి కర్మలు నిర్వర్తిస్తున్నాయి ఈ ఇంద్రియాలన్నీ. ఈ నిర్వర్తిస్తున్నటువంటి పంచీకరణలో పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా ఏ ఇంద్రియ స్థానంలో ఆ ఏ ఇంద్రియాలు ఏ రకమైనటువంటి త్రిగుణ మాలిన్యాన్ని పొందుతున్నాయి, ఏ రకమైనటువంటి త్రిగుణ మాలిన్యం ఎక్కడెక్కడ ఏర్పడుతోంది అనేది ఇంతకుముందు మనం సాంఖ్యం చెప్పినప్పుడల్లా ఏది ఏ పని చేస్తుంది, దానివల్ల ఏం జ్ఞానం పొందుతుంది, దానివల్ల ఏ విధంగా అది మళ్ళా మనసుకు చేరుతుంది, ఇదంతా సాంఖ్య విచారణలో మనకు వచ్చింది ప్రత్యేకంగా. అందుకనే ప్రత్యేకంగా కూడా ఆ పంచీకరణ అనేది ఎక్కువ సార్లు చదువుకోవడం కూడా ఉత్తమమైందే. అంటే చదివిన తర్వాత మళ్ళీ అవసరం లేనిది అది. పంచీకరణలో తెలియబడిన తర్వాత నువ్వు ఆత్మస్వరూపుడు అనే స్థితికి నువ్వు ఎదిగిన తర్వాత ఈ ఇంద్రియాలతో కలుగుతున్నటువంటి వాటితో నువ్వు మళ్ళీ దిగివచ్చి తాదాత్మ్యం చెందవు. కాబట్టి ఆ స్థితి పొందే వరకు చదువుకోవాల్సిందే.
సాంఖ్యం. మళ్ళీ అవసరం తర్వాత తెలిసిన తర్వాత ఇంకా దాంతో పని లేదు. అది ఎందుకు అంటే తెలియబడే వరకు స్వరూప జ్ఞానం కలగాలంటే ఊరికే అది తెలియకుండా సాంఖ్యం కూడా తెలియకుండా ఏం తెలియకుండా ఊరికే ఉండి నువ్వే లేవు జగత్తు లేదు అని ఊరికే చెప్పారనుకో, ఈ పిండాండ బ్రహ్మాండ విచారణ లేకుండా కనపడుతున్నదంతా ఎక్కడ పోయింది మరి అనేటువంటి ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి వాటికి ఈ 25 తత్వాలతో నీ జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఈ 25 ఇంద్రియాలతో ఏమేమి ఏర్పడుతున్నాయో ఆ పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా గనక చూస్తే ఏ ఏ స్థానంలో ఏ త్రిగుణ మాలిన్యం ఏర్పడుతుందో గుర్తించి గ్రహించి ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతంగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని, ఆ 3 గుణాలతో కూడినటువంటి మాలిన్యం ఎక్కడ ఏర్పడుతోంది, ఏ ఇంద్రియాలు చేసే పనుల్లో ఏమి తెలుస్తోంది, మళ్ళీ ఆ ఇంద్రియాలలో గుణాలతో కూడినటువంటి మాలిన్యం ఏర్పడి ఉంటుంది. దాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి, ఆ త్రిగుణ మాలిన్యానికి అతీతంగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని, ఆ నైపుణ్యం ఎట్లా బుద్ధి సూక్ష్మత ద్వారా, బుద్ధి సూక్ష్మత లేకపోతే మనసు లాగినట్లల్లా పోతుంది. కాబట్టి బుద్ధి సూక్ష్మత అనేది ఒకటి విశ్లేషించి నీకు వివేకాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ వివేకంతో నీ ఇంద్రియాల ద్వారా పొందుతున్నటువంటి త్రిగుణ మాలిన్యాన్ని నువ్వు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఈ సాధనకు తోడ్పడేటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. ఈ సాధనకు తోడ్పడేటువంటిదంతా ఏంటంటే సాంఖ్య విచారణ. ఈ సాంఖ్య విచారణ అంతా భద్రాద్రి రామశతకం కాటి నుంచి మళ్ళీ సర్వవేదాంత శిరోభూషణంలోను మళ్ళీ ఇక్కడ కూడా వస్తూనే ఉంది. ఆ వస్తున్నటువంటి దాన్ని అంతటి ఈ సాంఖ్య విచారణ తెలుసుకుంటే నిన్ను గురించి, నీలోనికి, నీ వ్యవహారం అంతటి నువ్వు తెలుసుకున్నట్టు. విచారణ చేసుకుంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోక ముందు అనంటే నువ్వంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నేనంటే కనిపిస్తున్నటువంటి నామరూపాత్మకమైన దేహాన్ని అని అనుకుంటున్నావా, నేననే గుర్తిరిగే చైతన్యం అనేది ఒకటి ఉంది, అది విశ్వవ్యాప్తమై ఉంది, అది నేను. అది విచారణ అంతా తెలవాలంటే ముందు సాంఖ్య విచారణ ద్వారా అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, రుణత్రయ విచారణ, 3 రుణాలంట, రుణము 3 రుణాలైనటువంటి రుణత్రయ విచారణ, తాపత్రయ విచారణ, మలత్రయ విచారణ, అన్నీ వచ్చినాయి. అన్ని దాంట్లోనే అన్నీ ఈ విషయాలన్నీ కూడా పద్య రూపంలో, తాత్పర్య రూపంలో భద్రాద్రి రామశతకంలో వచ్చాయి. 3 మలాలు అవి దేనివల్ల వస్తాయి, ఈ తాపత్రయాలు ఇది దేనివల్ల ఉన్నాయి, మళ్ళీ అక్కడ కలిగేటువంటి దారేషణ, ధనేషణ, పుత్రేషణ, అది ఈశనత్రయాలు, వాసనత్రయాలు, అన్ని త్రిపుటుల గురించి కూడా మొత్తం కలిగేటువంటి చర్చ అక్కడ జరిగింది. వాటన్నిటిని అక్కడ విచారించినప్పుడు ఆయా విషయాల్లోకి గనక ఎక్కి ఉంటే లోపలికి, ఆ లోపలికి ఎక్కినవి అలాగే నిలబడి మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడల్లా వెంటనే వాటిని గ్రహించగలిగేటువంటి స్థితిలోకి పోతాడు. సాధకుడు ఎందుకు మనన నిధిధ్యాసలు పెట్టుకోమన్నాడంటే మననంలోకి ఎక్కేటప్పుడే నువ్వు దాని యొక్క భావాన్ని సర్వం అర్థం చేసుకొని గనక ఎక్కించుకుంటే ఇక దాన్ని నీ మరణంలో ఉన్నట్టే. ఎప్పుడు ఏ క్షణంలో ఏ విషయం చర్చకు వచ్చిందో వెంటనే నీకు అది గుర్తుకొస్తుంది. ఆ స్థితిలోకి పోతుంది. మళ్ళా మననం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు జరిగిన విషయమంతా మళ్ళా కూడా మననం చేసుకుంటూ పోతే మననం చేసుకునే కొద్దీ నిధిగా తయారవుతుంది. కాబట్టి ఈ విచారణ అంతా కూడా ఇలా రకరకాలైనటువంటి విచారణలన్నీ కూడా మలత్రయ విచారణ, తాపత్రయ విచారణ, గుణత్రయ విచారణ, రుణత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, అన్ని రకాల విచారణలు కూడా అన్నీ కూడాను వివేక చూడామణిలో బ్రహ్మ విద్యలో చక్కగా బోధింపబడ్డాయి. ఇవన్నీ కూడా వివేక చూడామణిలోను బ్రహ్మ విద్య అనే దాంట్లోనూ చక్కగా బోధించబడినాయి. వివేక చూడామణి అంటే అది శంకరాచార్యులు వారు రాసినది. ఆ వివేక చూడామణి దాని మీద కూడా వ్యాఖ్యానం రాశారు వీళ్ళు. కైవల్యాశ్రమం వాళ్ళు రాశారు. విజ్ఞాన స్వరూపం విద్యాసాగర్ రావు గారు. మామూలుగా వివేక చూడమని తెలుగులోకి అనువదించబడినదేమో మామూలుగా కూడా దొరుకుతుంది బయట. కానీ అందులో వేదాంత విషయాలు ఎక్కువగా లేవు. ఊరికే మక్కికి రాసినారు.
దాన్ని ఈ పద్ధతిలో విచారం చేసి ఈ పద్ధతిలో వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు. ఇప్పుడు ఈ మనం చదువుతున్నటువంటి గ్రంథాన్ని తయారు చేసిన వాళ్ళే తయారు చేశారు. బ్రహ్మ విద్యలో చక్కగా బోధించబడినాయి అంటే బ్రహ్మ విద్య అనేది కూడా ఓ ప్రత్యేకమైన బుక్ ఉంది. అప్పుడెప్పుడో 80 సంవత్సరాల 90 సంవత్సరాల కిందట రాసినది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆధునికులు రాసినటువంటిది ఉంది బ్రహ్మ విద్య అని సపరేట్గా. అది మేము బయట బజార్లో మళ్ళీ దొరుకుతుందేమో అనుకుంటే దొరకట్లే. అందుకని ఏం చేశామంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రింట్ తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెట్టాం. చదవలేదాన్ని అప్పుడు శనివారాలు చదువుదామని కోసమనే తెచ్చాము. అట్లాంటివన్నీ 30-40 కొన్నాళ్ళు జరిగిన తర్వాత కరోనా అవంతరాలు ఏర్పడే మళ్ళీ ఇంకా ఆ కార్యక్రమం అనేది మరుగున పడే. అప్పుడు చదవాలని తెచ్చిన దానిలో ఉన్నాయి ఇవి. వివేక్ చూడమని లేదు కానీ కేవలం దీంట్లో నెట్లో నేను చదివిండేదే కంప్యూటర్ ద్వారా. బ్రహ్మ విద్య అనేది మాత్రం బుక్కే తీసుకొచ్చినాం, మన దగ్గర ఉంది. అవి చక్కగా బోధించినాయి. ఏమిటంటే ఈ రకమైనటువంటి అన్ని రకాల విచారణలను చర్చించినాయి అవి. ఈ అవస్థాత్రయ విచారంతో సహా శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, పంచకోశ విచారణ, గుణత్రయ విచారణ, ఇట్లా అన్ని రకాల విచారణలు కూడా దాంట్లో చెప్పబడినాయి వివేక చూడమనిలో బ్రహ్మ విద్య అనే గ్రంథాల్లో. ఇది ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం. ప్రతి ఒక్కరూ పరిశీలించాలి. పరిశీలిస్తే దానికి అతీతంగా ఉన్నటువంటి పరమోన్నతమైనటువంటి పరిపూర్ణ భావాన్ని తెలుసుకునే స్థితిలో గురువు దగ్గర అనేక సంవత్సరాలు పొంది ఇది చదువుకున్నప్పటికీ కూడాను ఏదైతే ఉందో, ఏది ఎప్పటికీ ఉందో, ఏది లేదో, ఏది కేవలం కలవలెత్తొచ్చి వచ్చిందో దాన్ని గురువుగారి ద్వారా సంవత్సరాల తరబడి విచారణ చేసిన తర్వాత పొందినటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడు సాధకుడుగా ఉండి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, గ్రంథాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకోగలిగి లేదా ఆశ్రయించినటువంటి శిష్యులకు కూడా బోధించగలిగితే సులభతరంగా వాళ్ళు తెలుసుకోబడేటికి పనికొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశీలించవలసిన అంశం ఇది. అలా పరిశీలించి మీరు వాటిని గనక నిజ జీవితంలో వినియోగించుకోవాలి. అట్లా వినియోగించుకుంటే ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చున్నా, నిలబడినా, ఆలోచించినా, ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా ఆయా ఇంద్రియ స్థానములన్నీ కూడా తత్తింద్రియాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని, ఇట్టి ఇంద్రియములకు కానీ తనకు కానీ ఎట్టి కర్తృత్వ భోక్తృత్వ అభిమానములు లేవని, కేవలం కారణస్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులు కానీ తాను ఆ అబాధ్యుడినని, తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని, బుద్ధి సాక్షి అని, ప్రత్యేగాత్మ చైతన్యమని, శుద్ధాహమని, శుద్ధమైనటువంటి అహమని వేరుపరుచుకోవాలి. పెద్దగా ఉంది ఇదంతా. మళ్ళా కూడా ఓసారి వినండి. ఈ ఇంద్రియాలు ఏ విధంగా ఇవి ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సిన అంశం ఏంటంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నాము, లేదంటే తినకపోతున్నా, లేదంటే కూర్చున్నా, లేదంటే నిలబడినా, లేదంటే ఆలోచించినా ఇదే ఇంద్రియాలతో. ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా, నువ్వు ఏ రకమైన పనిలో ఏ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా ఆయా ఇంద్రియ స్థానములన్నీ కూడా ఏ ఇంద్రియాలు నువ్వైతే అప్పుడు పనిచేస్తున్నాయో, నిలబడినప్పుడు ఏం చేస్తుందో, మాట్లాడేది ఏ పని చేస్తుందో, ఆలోచించేది ఏం పని చేస్తుందో, నడుస్తున్నది ఏం పని చేస్తుందో, వ్యవహరిస్తున్నదన్నీ ఏం పని చేస్తున్నాయో అన్నీ కూడా తత్తింద్రియాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని, ఆయా ఇంద్రియాలకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలుగా వ్యవహరించబడుతున్నటువంటి వాటి చేత వ్యవహరిస్తున్నాయని, ఇట్టి ఇంద్రియములకు కానీ తనకు కానీ ఈ ఇంద్రియాలు ఏవైతే ప్రవర్తిస్తున్నాయో చేస్తున్నాయో దానితో తనకు కానీ ఆ ఇంద్రియాలకు కానీ, ఇంద్రియము కాలు లేచి వెంటనే వెళ్ళమనింది ఏటుకో, ఏదో పని గుర్తొచ్చి వెళ్తోంది. అది ఆలోచించింది, వ్యవహరించమని చెప్పింది, పొమ్మనింది ఒకటి ఉంది కదా, అదంతకది నిర్ణయించుకుంటోందే. ఇంద్రియం నిర్ణయించుకోదు. దానికి దాని చేయాల్సిన పనిని ఎక్కడో ప్రేరణ కలిగి దాని నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అది పనిచేస్తుంది.
కాబట్టి అట్టి ఇంద్రియాలన్నీ కానీ ఆ ఇంద్రియాలకు కానీ తనకు కానీ ఎట్టి కర్తృత్వ భోక్తృత్వాభిమానములు లేవని, వాటన్నిటికీ కర్తృత్వము భోక్తృత్వం అనేవి లేవు. అన్నీ కర్తృత్వ భోక్తృత్వాన్ని కల్పిస్తున్నది ఒకటి ఉంది. ఆ కల్పిస్తున్న దాని యొక్క చైతన్యంతో ప్రేరణతో వైకి పనిచేస్తున్నాయి. వాటికి అధిష్టాన దేవతలుగా పేర్కొనమన్నాయి. కేవలం కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులకు. కానీ దీనికి కారణమైనటువంటి కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాలకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ ఇంద్రియాధిష్టాన దేవతలుగా పేర్కొనబడినటువంటివే కారణం కానీ బాధ్యులు కానీ తాను అబాధ్యుణ్ణి నేను అబాధ్యుణ్ణి నాకు ఈ రకమైనటువంటి ప్రేరణ కలగడానికి కారణమైనటువంటి అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అబాధ్యుణ్ణని తనకు తాను బుద్ధి కంటే వేరైన వాడినని, తనకు తానుగా ఏం భావించుకోవాలంటే బుద్ధి కంటే వేరైన వాడినని. బుద్ధి ఏమిటి విశ్లేషిస్తోంది? మనసులో కలిగేటువంటి ఆలోచనను, దాని ద్వారా ఏర్పడుతున్నటువంటి అన్ని రకాల ఇంద్రియాల కదలికల్ని, మనసుతో నియంత్రణ మనసుతో జరుగుతూ ఉంటే ఆ మనసు చేసే చర్యలపైన విశ్లేషణ కలిగి వివేకంతో ఆలోచించేది బుద్ధి స్వరూపంలో ఉంది. ఆ బుద్ధి ఏది విశ్లేషణ మనస్సు పైన చేస్తున్నటువంటి విశ్లేషణ కలిగిస్తున్నటువంటి వివేకాన్ని కలిగిస్తున్నటువంటి బుద్ధి. ఆ బుద్ధి కంటే వేరైన వాడినని, ఆ బుద్ధి కంటే మీరినటువంటి ఆ బుద్ధికి మనసుకు అంతరంగాంతో సహా సర్వమునకు చైతన్యం కలిగిస్తున్నటువంటి బుద్ధి గుహలో ఉన్నటువంటి నీలో ఉండే సహస్రారంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఇది కలుగుతోందో అక్కడ సాక్షిత్వంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితిలో కనుక నువ్వు ఈ బుద్ధి కంటే వేరైన వాడివిగా నువ్వు కనుక భావించి బుద్ధి సాక్షి అని ప్రత్యేగాత్మని చైతన్యమని శుద్ధాహమని వేరుపరుచుకోవాలి. బుద్ధి ఏ విధంగా సాక్షిగా ఉందో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే సాక్షిత్వ స్థితిలో సమస్త చైతన్యానికి సమస్త సమిష్టికి ఉండేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరత్వంగా ఉన్నటువంటి పరమాత్మ ఈ ప్రత్యేగాత్మ ఈ చైతన్యాన్ని వేరుపరుచుకోవాలి. ఇది శుద్ధాహం అంటే ఇదే. శుద్ధాహము మలినాహం. శుద్ధాహంగా ఉన్నది అది మహదంకారంగా కలిగినటువంటి మొదట సృష్టి క్రమంలో ఏర్పడినటువంటి అహము. మలినాహం ఎప్పుడైందంటే నేననే జీవుడుగా భావించి అనేకత్వాన్ని పొందిన తర్వాత ప్రపంచ భావనలు కలిగిన తర్వాత ఈ గుణాలతో కూడిన తర్వాత కలిగినటువంటిది అది. అంతకుముందు ఉన్నటువంటి శుద్ధహంగా ఉంది, మలినాహంగా. కాబట్టి అది బుద్ధి సాక్షి అని ప్రత్యేగాత్మని చైతన్యాన్ని అని శుద్ధహమని వేరుపరుచుకోవాలి. దీంట్లో నుంచి వేరుపరుచుకోవాలి. ఈ విధంగా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతిరోజు సాక్షి భావన స్థితిలో సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే ఆ భావాన్ని ఆశ్రయించి ఎవరైతే ప్రతిరోజు ఈ నిర్మల అంతఃకరణం కొరకై సాధన చేస్తారో, దేని కొరకు సాధన అంటే నిర్మల అంతఃకరణం కొరకు. నిర్మల అంటే మలినం కానటువంటిది, నిర్మలంగా నిశ్చలంగా ఉండేటువంటి అంతఃకరణం. అంతఃకరణంలోకి ఇవన్నీ అనేకం కలుగుతున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందకుండా విడివడినటువంటి స్థితిలో ఈ నిర్మలాంతఃకరణం కొరకై ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యేగాత్మ సాక్షాత్వాన్ని తదుపరి తాను ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి మూడవస్థలకు అతీతంగా ఉండే తురియావస్థలో సాక్షిగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా కనుక తాను ఉంటే ఆ ప్రత్యేగాత్మ ఆ తదుపరి ఏమిటంటే ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి తన ఆత్మ పరమాత్మగా ఉన్నటువంటి పరమునకు ఆత్మ మొత్తం విశ్వానికి అనేటువంటి సర్వాత్మగా ఉన్నటువంటి ఆ పరమాత్మలు అభిన్నులు అనేటువంటి రెండు అభిన్నంగా ఉన్నాయి, భిన్నంగా లేవు అనేటువంటి అభిన్నులు అనేటువంటి బ్రహ్మాత్మైక్య భావాన్ని, బ్రహ్మ ఐక్యంగా ఉన్నటువంటి తానే బ్రహ్మను అనేటువంటి మహావాక్య విచారంలో ఏదైతే వచ్చిందో ఆ ఐక్య భావాన్ని, ఈ ఆత్మే బ్రహ్మము, ఇదే పరమాత్మగా ఉన్నటువంటి చైతన్యము సమిష్టిగా సర్వత్రా ఉన్నటువంటిది.
అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, తనకంటే అన్యం కానిది, తానే అది అయినటువంటి ఉన్నది అని బ్రహ్మాత్మైక్యాన్ని, ఐక్యభావాన్ని పొందడానికి అధికారులు అవుతారు. అటువంటి వారు అధికారులు అవుతారు. అటువంటి వారు ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తన అంతరంగంలోని గుహలోనే తెలుసుకోబడతారు, సాక్షాత్కరింపబడతారు అని మొదట మనం మొదలుపెట్టిన పేరాలో ఉన్నట్టుగానే చెప్పారు. ఇంక కింద ఈ పేరాను రేపు చూద్దాం, సమయం సరిపోతుంది ఇప్పటికీ. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగమును మీరియు మరుపును ఎరుకయులేక మాయయులేకన్ పరిపూర్ణమైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగలింగములకు అతీతముగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో. సద్గురుమూర్తుల కారతి దిగో మంగళారతి దిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ సద్గురు శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తియార సద్గురు బ్రహ్మరాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ అశ్వత్థార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత వీరహితానంద వెంకటదాచార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. అందరి